ప్రజా సమస్యల పరిష్కారమే ఈ ప్రజా దర్బార్ నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఉన్న 16 పంచాయతీల ప్రజల నుంచి 110 అర్జీలను సేకరించి ఒక్కొక్కరి సమస్యను ఓపికగా విని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మిగిలిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, దరఖాస్తుదారులను పదే తిప్పుకోకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గుడ్డూరు సీఎం మంగారావు, మండల పార్టీ అధ్యక్షుడు పురిమెట్ల గురునాథం, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఏడీ గారు మా 4 సార్లు ఫోన్ చేశారు. అటు ఇంకా కూడా ఒకటి ఉంది సార్, జంప్ దాదాపు 3 నెలలు 4 నెలలు పెట్టేసేసి బాబు నాకు నెంబర్ మీకు చెప్తాను సార్ ఈ విషయాలు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా రెవెన్యూలో ఎన్నో సమస్యలు ఏళ్ల తరబడి పేర్కొని పోయినాయి. కొంతమంది గ్రామస్తులు వారి సమస్యను కూడా ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందువలనే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యపరిచి వారు కొన్ని సమస్యలని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటివి పరిష్కరించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలకి రెవెన్యూ విభాగం సంబంధించి అనగా భూ సమస్యలు, ఏదైనా రేషన్ కార్డులు దానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ ప్రజా దర్బార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ, మండల ఆఫీసులో కానీ ఈ ప్రజా దర్బారు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కార ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లింగసముద్రం మండలం రావడం జరిగింది. ఈ లింగసముద్రం మండలంలో ఈరోజు 110 గ్రీవెన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రెవెన్యూ ఇష్యూసే మ్యాక్సిమం చిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్లో వచ్చినాయి. మేజర్ ఇష్యూలల్లా కూడా ఏవైతే గత ప్రభుత్వంలో రీసర్వే చేసి అవి ప్రభుత్వ భూములు అయితే ఓకే, కానీ ప్రభుత్వ భూములు కానీ కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి ఒక పొలంలో ఒక రేకుల షెడ్ వేసుకొని రైతు రేకుల షెడ్ వేసుకుంటే అది హౌస్ సైట్స్ కింద కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవాళ ఈ ప్రభుత్వానికి తలనొప్పిగా, మన రెవెన్యూ వ్యవస్థకి తలనొప్పిగా ఉన్నాయి. ఆ సిస్టంలో రీసర్వే సిస్టంలో ఒకరి ఎక్స్టెంట్లో ఒకరికి పడడం, ఒకరి పాస్బుక్లు ఒకరు పేర్లు రాసుకురావడం అన్ని గందరగోళం గురవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ పరిష్కార ధ్యేయంగా రీసర్వేలు కూడా మళ్ళా ఏవైతే సర్వే జరిగిన గ్రామాల్లో మళ్ళా రెవెన్యూ సదస్సులు పెట్టి చాలా వరకు కొన్ని క్లియర్ చేసాం. ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నింటినీ పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు మేమందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ ఎండిఓ గారు, పోలీసు అధికారులు, అలాగే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలిపించుకొని ఈరోజు ఇవన్నీ కూడా గ్రీవెన్స్ తీసుకున్నాం. త్వరితగతిలో అన్నీ కూడా వాటికి పరిష్కార మార్గం చూసే వరకు నేను కూడా ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ అన్ని శాఖల అధికారులతో కూడా మాట్లాడుతూ ఈరోజు ఏవైతే గ్రీవెన్స్ వచ్చినాయో అన్నింటిని కూడా పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం కూడా ఇటువంటి కార్యక్రమం మొన్న పార్టీ ఆఫీస్లో ఒక్కరోజే 1000 మంది పోయి మన యువ నాయకులు లోకేష్ బాబు గారి గ్రీవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల్లో సరిగా ఈ గ్రీవెన్స్ని క్లియర్ చేయడం లేదనే ఆలోచనతో అన్ని దీర్ఘకాలిక సమస్యలు, ఇట్లా ఎక్కువ దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిష్కారం ఏదో ఒక రోజు పరిష్కారం చేయాలి. కొన్ని గ్రామాల లెవెల్లోనే నాయకులను కూర్చోబెట్టి అక్కడ ఉండే ఎవరికైతే గొడవలు ఉంటాయో వాటిని కూడా పరిష్కారం గ్రామాల్లో అయ్యే వరకు గ్రామాల్లో క్లియర్ చేసి లేని పక్షంలో ఎంఆర్ఓ లెవెల్లో కానీ, ఆర్డీఓ లెవెల్లో కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని కూడా సత్వర పరిష్కార ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.